అలాగే డిప్యూటీ ఎంపీడీఓ గారికి, నాతోటి ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారాలండి. విద్యార్థులందరికీ ఆశీస్సులు. మరి మనకి స్వాతంత్రం వచ్చి చాలా సంవత్సరాలు అయింది. 1947 స్వాతంత్రం వచ్చింది. కానీ మన దేశాన్ని మనం ఏ రకంగా పరిపాలించుకోవాలి అన్న దాని నిమిత్తం మన దేశాన్ని మనం పరిపాలించుకోవడానికి మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి అని కొంతమంది నాయకులు బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే గాంధీ గారు, వీరందరూ మన రాజ్యాన్ని మనం పరిపాలించుకోవాలంటే ఏం చేయాలన్న ఒక లక్ష్యంతో ఇంగ్లాండ్ రాజ్యాంగాన్ని పరిశీలించారు, ఐరిష్ రాజ్యాంగాన్ని పరిశీలించారు, అలాగే దక్షిణాఫ్రికా రాజ్యాంగాలు ఏ రకంగా ఉన్నాయనేది పరిశీలించారు. ఈ రకమైనటువంటి ఒక 7 దేశాల యొక్క రాజ్యాంగాలను పరిశీలించి అందులో నుంచి మంచి మంచి ఆదేశిక సూత్రాలు కానివ్వండి, న్యాయానికి సంబంధించినటువంటివి కానివ్వండి, ఓటు హక్కుకు సంబంధించినటువంటివి కానివ్వండి, ఇవన్నీ ఆదేశిక సూత్రాలు ఇవన్నీ పరిశీలించి మన రాజ్యాంగాన్ని మనం రచించుకోవాలని చెప్పేసి ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ముసాయిదా కమిటీకి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షత వహించారు. అలాగే మరి రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేస్తే దానికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. మరి రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది రాజ్యాంగాన్ని రాయడానికి. ఇందులో ముఖ్యమైన పాత్ర మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వహించారు. ఇలా మన రాజ్యాంగాన్ని రచించిన తర్వాత రాజ్యాంగ పీఠికలో దీన్ని ఆమోదించడానికి నవంబర్ 26వ తారీఖు 1949 సంవత్సరంలో దీన్ని ఆమోదించడం జరిగింది. అలాగే జనవరి 26, 1950 సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. కాబట్టి అప్పటి నుంచి మనం జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ మన జాతీయ జెండాని ఎగరవేయాలి. జాతీయ జెండాని ప్రతి ఒక్క పౌరుడు గౌరవించాలి, సెల్యూట్ చేయాలి. ప్రతి ఒక్క పౌరుడు మరి దేశభక్తిని కలిగి ఉండాలి అన్న ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని అప్పటి నుంచి మనం జరుపుకుంటూ వస్తున్నాం. ప్రతి ఒక్కరు మరి దేశానికి సేవ చేయాలి, నా వంతు ఎంతో కొంత కృషి చేయాలని ప్రతి ఒక్కరు న్యాయబద్ధంగా ఉంటూ మరి నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి మీరందరూ మన దేశానికి ఏం చేయాలి అన్న ఒక మంచి లక్ష్యంతో మీరందరూ ఎదగాలని ఆశిస్తూ మరి ఎంతోమంది సైనికులు మన దేశంలో బోర్డర్లో పనిచేస్తూ మన దేశానికి రక్షణగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మరి సెల్యూట్ చేస్తూ మన భారతదేశానికి కాపలా కాస్తున్నటువంటి సైనికులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం మంచి లక్ష్యంతో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరు న్యాయబద్ధంగా మీరుంటూ అందరికీ తెలియపరుస్తూ అలాగే పర్యావరణాన్ని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించాలని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. ఇచ్చినటువంటి ఎంపీఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా చివరిగా గణతంత్ర దినోత్సవానికి చేసినటువంటి అధ్యక్ష వహించినటువంటి ఎంపీబీ గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, అలాగే విద్యార్థులకు, ఇంకా మరి ఎంఈఓ గారికి, ప్రధాన ఉపాధ్యాయుల వారికి, అలాగే ఎంపీడీఓ ఆఫీసు స్టాఫ్ అందరికీ, ఇంకా మీడియా మిత్రులకు, విద్యార్థులకు అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మరి భారతదేశ వ్యాప్తంగా మరి ఈరోజు ఈ యొక్క పండగని మరి జరుపుకుంటాం. ఎందుకంటే మరి ఈరోజు మరి చాలా ప్రాముఖ్యమైనది. మన యొక్క దేశాన్ని మనం తెచ్చుకున్నటువంటి రోజు. అంచేత మనం అందరం కూడా మరి ఇందాక మరి విద్యార్థులు ఒక ప్రకటనలో చెప్పారు, మనం అందరం కూడా భారతదేశాన్ని గౌరవించాలి, అందరం స్నేహభావంతో మరి జీవించాలని. ఆ విధంగా మనం అందరం కూడా మరి నడిస్తే మన యొక్క భారతదేశంలో మంచి శాంతి భద్రతలతో మంచి వాతావరణంతో మనం అందరం కూడా ఇంకా రానున్నటువంటి రోజుల్లో జీవిస్తామని మరి ఈ రకంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని మరి ఇంతటితో ముగిస్తున్నానండి. మీ అందరు కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.